రైట్, మనందరం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన ఆ లెమన్ వీడియోని చూసాం. ఎస్ఆర్హెచ్ అలాగే సిఎస్కే మ్యాచ్. ఆ లెమన్ మ్యాన్ ప్రస్తుతానికి ఆ లెమన్ మ్యాన్ ఆర్టీవీ వెతికి పట్టింది. ఇప్పుడు మనతో పాటు ఆర్టీవీ స్టూడియోలో ఆ లెమన్ మ్యాన్ ఉన్నాడు. అసలు లెమన్ స్టోరీ ఏంటి, దాని వెనకాల బ్యాక్ మ్యాజిక్ ఏమైనా ఉందా, ఇంకేమైనా ఉందా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. థ్యాంక్స్ అన్న. ఈ లెమన్ స్టోరీ ఏంది? ఆ రోజు ఒకసారి ఇది పట్టుకోండి. ఆ రోజు మీరు కొన్న లెమన్ ఎక్కడ కొన్నారు? ఆ స్టేడియం బయట కొన్నాను అన్న నేను. స్టేడియం బయటనే అంటే నిమ్మకాయ సోడాలు కొట్టుకునేవాడు దగ్గర? అవును, ఆయన దగ్గర కొన్నాను. ఓకే. అంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండే, సో క్యాబ్లో వచ్చాను. సో నేను ఆ వామిటింగ్ సెన్సేషన్ కోసం నేను లెమన్ తీసుకుని వెళ్ళాను లోపలికి. పోలీసు అన్న పర్మిషన్ ఇవ్వలేదు, నేను ఆయన బతులు అడుకుని లోపలికి తీసుకెళ్ళాను. సో మ్యాచ్ లాస్ట్ 20 minutes ఉన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, జోబులో ఉన్న లెమన్తో ఒక కంటెంట్ చేద్దామని. సో కంటెంట్ చేశాను, అది వైరల్ అయ్యింది అంతే. ఎట్లా అంటే ముందే ప్రాక్టీస్ ఏమైనా చేశారా, లేకపోతే జస్ట్ ఊరికే ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏమి లోపల మంత్రం ఏమనుకున్నారు, లేకపోతే ఈ రీల్ హిట్ అవ్వాలి అట్లా ఏమైనా అనుకున్నారా? అంతే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మంత్రాలు ఏమి రావు నాకు. లెమన్ పట్టుకొని నేను ఏదో ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వెళ్ళాలి అని అన్నా నేను. సో దాని తర్వాత అది కోఇన్సిడెంట్గా హిట్ పడిపోయింది. మా వాడు బాగా దాన్ని క్యాప్చర్ చేశాడు. సో ఇంటికి వచ్చి ఎడిట్ చేశాను. ఎడిట్ చేశాక అప్లోడ్ చేశాను, నైట్ అప్లోడ్ చేశాను. మార్నింగ్ కల్లా అది వెళ్ళడం స్టార్ట్ అయింది, వైరల్ అయింది. ఓకే. అసలు సతీష్, మీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి, మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ వచ్చి నెల్లూరు డిస్టిక్ అన్న. ఇప్పుడు అది తిరుపతి డిస్టిక్ చేశారు. మాది దుర్గవరం విలేజ్, వాకాడు మండలం. సో అక్కడి నుంచి నేను హైదరాబాద్కి ఒక 9 years బ్యాక్ వచ్చేసాను. నాకు డైరెక్టర్ అవుదామని హైదరాబాద్కి వచ్చాను. ఫిలిం ఇండస్ట్రీ అవుదామని వచ్చాను. సో దాని తర్వాత చాలా ట్రై చేశాను. తర్వాత ఇంకో ప్లేస్కి మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి రన్ చేసుకుంటూ లాస్ట్ 1 yearలో ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేశాను వీడియోస్ చేయడం. అంటే ఇండస్ట్రీలో ఎవరి దగ్గర పనిచేశారు? నేను ఎవరి దగ్గర పని చేయలేదన్న, ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ట్రయల్స్లో ట్రై చేశాను, 2-3 years ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. సో నేను తర్వాత యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా అలా వెళ్తూ అలా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. సో లాస్ట్ ఇయర్ నేను ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేశాను. సో కొన్ని నాకున్న ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసి రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ అవి చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని వైరల్ అయ్యాయి. నాకు ఆల్మోస్ట్ 250K సబ్స్క్రైబర్లు వచ్చారు. ఓకే. ఏంది మీ ఇన్స్టాగ్రామ్ ఛానల్? సన్నీ టాక్స్. ఓకే. సో 250K సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇన్స్టాలో ఒక 60K ఫాలోవర్స్ వచ్చారు. సో మొన్న నైట్ చేశాను అది రీల్. దాని తర్వాత జనాలు గుర్తుపడడం, ఇంకా గుర్తుపడడం స్టార్ట్ చేశారు, వైరల్ అయింది కాబట్టి. సో కొద్దిగా అలా వెళ్ళింది. ఎంత ఇండియాలో ఓవరాల్గా ఎంత రీచ్ వచ్చి ఉండొచ్చు? అంటే నాకు వేరే ఫ్రెండ్ చెప్పాడు, మొత్తం సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో కలుపుకొని ఒక 150M వరకు వచ్చి ఉంటుందని చెప్పాడు. 150M అంటే ఇండియాలో 10% మొత్తం. అవును, అంత బాగా రీచ్ అయింది. క్రికెట్ ఫ్యాన్స్ బాగా పాపులర్, బాగా చూసారు. బాగా ఏమంటారు? కామెంట్స్ ఏం వస్తున్నాయి? ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి? ఎక్కువ మంది నవ్వుకుంటారు. ఇప్పుడు ఏ జరిగినా కూడా పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది నవ్వుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు, అంతే. ఇంకా అంతే. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ప్రతి మ్యాచ్కి ఒక సీట్ ఇస్తే పోతారా? ఎందుకన్నా, డబ్బులు పెట్టకుండా పంపిస్తానంటే ఎందుకు బాగున్నా వెళ్తాను. ఎస్ఆర్హెచ్కి మ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ లాగా. అంటే ఎస్ఆర్హెచ్ టీం గెలవాలి. ఇప్పుడు సచిన్కి ఒక వ్యక్తి ఉంటాడు, వరల్డ్ హెడ్, అతను ఇండియన్ ఫ్లాగ్ వేసుకుంటాడు. అలా ప్రతి మ్యాచ్ సచిన్ ఏ దేశంలో ఎక్కడ మ్యాచ్ ఆడినా అక్కడికి వెళ్తుంటాడు. కాదన్నా, నేను అలా కాకుండా నేను ఎక్కడున్నా ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటా. హాట్స్టార్లో చూసినా, ఇంట్లో చూసినా, స్టేడియంలో చూసినా, ఎక్కడ చూసినా నేను ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటా. సో టైం పర్మిట్ చేస్తే నేను స్టేడియంకి వెళ్తాను, లేదంటే ఇంటి దగ్గర నుంచి ఎంకరేజ్ చేస్తాను. దాంట్లో ఏమన్నా. ఓకే. అంతకుముందు కెరియర్ వైజ్ అంటే ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీ ట్రయల్స్ చేయకముందు ఏదైనా జాబ్స్ ఏమైనా చేశారా? లేదన్నా, నేను నా కెరీర్, నాకు గోల్ వచ్చి డైరెక్టర్ అవుదామని వచ్చాను. సో దాన్ని ప్రాసెస్లోనే వెళ్తున్నాను. సో దాంట్లో నా లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. ఈ స్టేజ్ అంటే పెద్ద ఏం స్టేజ్ కాదు, కాకపోతే ఇంకా నాకు పుష్ చేయడానికి నాకు ఒక సోర్స్ దొరికింది. నేను ఇంకా ముందుకెళ్ళడానికి నాకు ఒక సోర్స్ దొరికింది. మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్తో ఇలాంటి ప్రాబ్లం ఉంది, మా ఆయనతో ఇలాంటి ప్రాబ్లం ఉంది, మా ఆవిడతో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అలాంటి కాల్స్ కానీ మెసేజెస్ ఏమైనా వచ్చినాయి ఈ వీడియో తర్వాత? చాలా వచ్చాయి అన్న, మెసేజ్లు పెట్టారు అమ్మాయిలు, అబ్బాయిలు, ఇలాగ నాకు బ్రేకప్ అవుతుంది, మీరు లెమన్ వాడండి అని చెప్పారు. సరే, ఎండాకాలం కదా, కొంచెం లెమన్ మీరు పిండుకొని వాటర్లో వేసుకుని తాగితే మంచిది, కానీ దీన్ని మీరు ఇంకో దానికి వాడితే ఏమి ఉండదని చెప్పాను. అంతే, దానికంటే ఆప్షన్ లేదని చెప్పాను. ఓన్లీ నిమ్మకాయ జ్యూస్కే పనికి వస్తుంది, ఇంకా దేనికి పనికి రాదని చెప్పానండి.
అంటే మీ మీద అంత నమ్మకం వచ్చింది ఆ వీడియో చూసిన తర్వాత. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు శివన్ దూబే కానీ వీళ్ళు క్రికెటర్స్ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా దీని మీద, ఏమైనా ట్వీట్స్ చేస్తారా? ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరైనా రెస్పాండ్ అయితే నేను రెస్పాండ్ అయ్యేవాడిని. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో ఫన్నీగా తీసుకుంటారన్న, దీంట్లో 90% పీపుల్ ఫన్నీగా తీసుకుంటారన్న, మిగతా 10% సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఈయన ఎట్లా పడదామో ఎట్లా లోపలేద్దాం అని ఆలోచనలు ఉంటారు. సో ఇంకా వాళ్ళకి ఏం చేసినా ఎవరికైనా అన్న పెద్ద పెద్ద స్టార్లకే నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. మనం ఎంత చెప్పు, అది కామన్ ఇంకా, అంతే. ఇంకా సార్ ఆ వీడియో చూద్దాం. ఏంటి ఏంటి ఏదో అన్నాను నేను, అది నాకు గుర్తుకోవట్లేదు. బుష్ మాత్రం కరెక్ట్, బుష్ అన్న లాస్ట్లో బుష్ అన్న, జార్జ్ బుష్ అన్న. అది ఎగిరి పడింది, దానికి లెమన్ వల్లే పడినట్టు నేను అలా ఇచ్చా. ఓకే, నైస్. ఇక్కడ ఇక్కడ ఒక అమ్మాయి కూర్చోంటుంది ఆంటీ, ఇక్కడ 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 దీని పక్కన ముందు కూర్చుంటుంది ఒక ఆమె. ఇది రీల్ నేను చూపించా ఆమెకి. అంటే నేను ఫస్ట్ క్యాప్చర్ చేసాను, నవ్వు వచ్చింది, ఇది భలే వచ్చింది, కానీ దీన్ని ఒక పక్కన ఎవరికైనా చూపించి ఎలా ఉంటుందో రియాక్షన్ తీసుకుందాం చూపిస్తా ఆమె షాక్ అయింది. ఇది నిజంగా జరిగిందా అని షాక్ అయింది. అరే ఇది భలే వచ్చిందిరా అని చెప్పాను. ఇంకో అబ్బాయి ఉన్నాడు అక్కడ, ఆ వీడియోలో ఇంకో అబ్బాయి చూపించండి, ముందులో ఇంకో అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి అయితే ఆ అబ్బాయి గురించి చూపిస్తూ నువ్వు ఎవరు భయ్యా ఎట్లా చేస్తున్నావు అంటే సనీ టాక్స్ అని ఉంటుంది. అంటే అంతవరకు అతను నాకు తెలియని కూడా తెలియదు అతనికి. నేను ఫాలో కొడతాను, అప్లోడ్ చేయన్నాడు. ఖచ్చితంగా అతను షాక్ అయి ఉంటాడు. ఇతను ముందు కూర్చున్న అతను షాక్ అయి ఉంటాడు ఈరోజు ఆ రీల్ చూసి. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ లైవ్లో చూసి నిజంగానే మీకు మంత్రం వచ్చు, లేకపోతే మంత్రం వేశారు, లేకపోతే ఏదో చేశారు, అందుకే ఆ వికెట్ పడిపోయింది అని చెప్పి సిఎస్కే ఫ్యాన్స్ హట్ అయ్యి కూడా మెసేజ్ చేశారు, తిట్టారు. మెసేజ్ చేయడం ఇంకా కామెంట్లో తిడతారు, డిఎంలో తిడతారు, తిడుతూనే ఉంటారు, నమ్ముతున్నారు. అంటే నమ్మడం కాదు, బేసిక్గా వాళ్ళు సపోర్ట్ చేసే టీం ఓడిపోయిందని ఒక చిన్నది ఉంటుంది కదా, అంతేగాని అర్థం చేసుకుంటారు, తిట్టే వాళ్ళు తిడుతూనే ఉంటారు అన్న, అది కామనే కదా. అంటే సిఎస్కే 17th ఓవర్లో ఆల్మోస్ట్ కావాల్సిన రిక్వైర్డ్ రన్ రేట్ని అచీవ్ చేస్తుంది, ఇంకా మ్యాచ్ని కూడా ఆల్మోస్ట్ గెలిచేస్తుందేమో అని. అందులో ఇంపార్టెంట్ వికెట్ అనుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్ వికెట్, ఖచ్చితంగా కొట్టేస్తాడు అనుకున్న టైంకి మరి మీరు అలా చేస్తే సిఎస్కే ఫ్యాన్స్ ఆబ్వియస్గా అవుట్ అవుతారు కదా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నుంచి దీనివల్ల ఏం జరగలేదన్న, మనోడు ఎస్ఆర్హెచ్ బౌలర్ బాగా వేసాడు, ఆ బాల్ వల్ల జరిగింది, దీనివల్ల అయితే ఏం జరగలేదు. ఓకే, బీసీసీఐ లలిత్ మోదీ ఆయన కూడా ఈ వీడియోని ఏమైనా అది కామెంట్ చేశాడు. అంటే ఇలాంటిది నేను ఒకప్పుడు చూశాను, ఒక టీమ్ మేనేజ్మెంట్ ఇలాగ చేసిందని పోస్ట్ చేశాడు. అది ఫేక్, లెటర్ అనేది ఫేక్. ఆ లెటర్లో ఉంది ఆ పర్సన్ అలా చేయడం వల్ల మా ప్లేయర్స్ డైవర్ట్ అయిపోయి అవుట్ అయిపోతున్నారు అనేది. అది ఎవరికైనా చదువుచ్చినప్పుడు ఎవరు చదివినా కూడా తెలిసిపోతుంది ఫేక్ లెటర్ అని. కానీ కొన్ని మీడియా ఛానల్స్ దాన్ని వేసేసి దాన్ని జనాలు నొక్కేసి ఏమవుతుందంటే అన్న, ఇప్పుడు ఊర్లో ఉండేవాళ్ళు కొన్ని నమ్ముతారు, వాళ్ళకి నిజమేదో అబద్ధం ఏదో తెలియకుండా ఉండొచ్చు కొన్ని, అంటే మనం చెప్తే నమ్మేస్తారు ఈజీగా. కొన్ని ఛానల్స్ ఏం చేశాయంటే దాన్ని బాగా ప్రొజెక్ట్ చేసేటికి వీడి మీద కేసు పడుతుంది అని చెప్పి జనాలు బాగా రుద్దేశారు. వాట్ ఎవర్ ప్లస్ మైనస్ పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి జనాలు నేను నానాను కదా. సో ఆ విషయంలో నేను హ్యాపీ, ఎందుకంటే చాలామంది చాలా ట్రై చేస్తుంటారు సోషల్ మీడియాలో, నా వీడియో వైరల్ అవ్వాలి, నా రీల్ వైరల్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంటారు. బై ది గాడ్స్ గ్రేస్ నాకు అలా జరిగింది, హ్యాపీయే కదన్న. కానీ మీరు ముందు నుంచే ఒక ఇన్ఫ్లుయెన్సర్. అవును, ఇన్స్టాగ్రామ్లో 65,000 మంది ఉన్నారు, 60, యూట్యూబ్లో 250. ఎంత నెలకు 1,00,000-2 లక్షలు సంపాదన ఉంటుందా? ఏం రాదన్న, నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ నాకు 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు రూపాయి రాదు. ఓకే, యూట్యూబ్లో నాకు 1,00,000 వ్యూస్ పోయింది, 1,00,000 వ్యూస్కి ఏం రూపాయి రాదు. పాయింట్ ఏంటంటే నేను సన్నీ టాక్స్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ వదులుకొని నేను స్టార్ట్ చేశాను ప్యాషన్తో. ఒక రీల్ చేయాలంటే మినిమం 5,000 అవుతుంది, మంచి కెమెరామెన్ హైర్ చేసుకోవాలి, అమ్మాయిని తీసుకురావాలంటే పే అవుతుంది. సో అవన్నీ నేను చూసుకొని చేయాలి. సో వాటన్నిటి కలుపుకొని నాకు ఆల్మోస్ట్ రీల్కి 5-6 వేలు అయ్యేది. మొత్తం ఛానల్ మీద నేను 5-6 లక్షలు పెట్టుంటాను, కానీ నాకు ఇన్కమ్ వచ్చింది ఏమీ లేదు, నేను ప్రమోషన్ కూడా చేయలేదు. సో ఇప్పుడు కొన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రమోషన్స్లో ఎంత ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి ప్రమోషన్స్ వస్తున్నాయి? చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి అన్న, ఇప్పుడు వెంటబడుతున్నారు ప్రమోషన్స్. అంటే చేయాలి చేసి నేను ఏమనుకుంటున్నానంటే అన్న, ప్రమోషన్ చేయాలి, డబ్బులు సంపాదించాలనేది నాకేమీ లేదు, నా మైండ్లో అలా సంపాదించాలని లేదు. కానీ వచ్చిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి జనాలకనే ఉంది. అమెరికాలో అక్కడ రగ్బీ ఆడుతుంటారు, ఆ రగ్బీలో కూడా ఇలానే సేమ్ మీరు చేసిన తరహాలోనే ఒక వ్యక్తి ఊడో అంటే ఒక చిన్న బొమ్మను తీసుకొచ్చి ఆ బొమ్మని ఏదో చేసినట్టు అక్కడ ప్లేయర్ ఇమీడియట్గా కింద పడిపోతాడు, దాని తర్వాత ఆ ప్లేయర్ని బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఆ వీడియో కూడా ఒకటి ఉంది, చూస్తారా? సో స్పాన్సర్స్ రావడం స్టార్ట్ అయిపోయింది, ఓవర్ నైట్ ఫేమ్ వచ్చింది. సినిమాలకి మళ్ళీ వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా? డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశం, ఆశ? నేను నా లైఫ్ డ్రీమ్ గోల్ నేను డైరెక్టర్ అవుతానన్నా. అది ఎప్పుడు అవుతాను, 1 yearలో అవుతాను, 2 yearsలో అవుతాను అనేది తెలియదు. బట్ నేను వచ్చింది దానికోసమే కాబట్టి నేను ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తాను.
ఇప్పుడు నేను చాలా హ్యాపీ ఏంటంటే నేను సీరా స్టూడియోస్ అని ఒక ప్యాషన్ ఉన్న టీంతో వర్క్ చేస్తున్నా. ఓకే. వాళ్ళు వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సో నా ఐడియాస్ నచ్చి నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా, క్రికెట్ మీద ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కూడా. సో నేను అంచులంచులుగా అలా 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 నేను గోల్కి అచీవ్ చేయాలంటే నేను ఎలాంటి వేలు వెళ్ళాలని అలాంటి వేలు వెళ్తున్నా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి సినిమా చేయాలి. ఓకే. ఓన్లీ డైరెక్షనా లేదా యాక్టింగ్ కూడా? ఎందుకంటే అన్ని రీల్స్లో ఈ వైరల్ అయిన రీల్లో కూడా మీరే ఉన్నారు, మీరే ప్రాపర్గా అది సింక్ అయ్యేలాగా ప్రాపర్గా జరిగింది అదంతా. వాట్ ఎవర్ యూ క్రియేటెడ్. అవును. అంటే అది నేను బేసిక్గా నేను ఇంతకుముందు కూడా రాసేవాళ్ళని, వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళని. నాకు అనిపించింది నేను వేరే వాళ్ళకి ఇస్తే నాకు క్రెడిట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. నేను రాసేవాళ్ళని వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. క్రెడిట్స్ ఇచ్చేవాళ్ళు అంటే కొన్నిటికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకోటి బ్యాక్ నుంచి మనం ఎంత కష్టపడినా బ్యాక్ ఉండిపోతున్నాము, మనం ముందుకు వచ్చేదని చేయాలని చెప్పి షైని పక్కన పెట్టి నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అన్న బేసిక్గా నేనేమి అందగాను కదా, నేను జెన్యూన్ చెప్తున్నా. సో నేను ఎలాంటి రీల్స్ చేస్తే జనాలు చూస్తారు అలాంటివి చేసేవాడిని. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా అమ్మాయి నన్ను చూసి పడిపోయిందని అనుకో, నవ్వుతారు. అది జరగదు. సో నేను కామెడీ రీల్స్, ఎమోషనల్ రీల్స్ అవి చేస్తే నాకు వర్కౌట్ అవుద్ది. అలా చేసుకుంటా వచ్చాను. సో రేపు సినిమా కాన్సెప్ట్ దాని తగ్గట్టు వస్తే నేను చేస్తాను. లేదు ఒక మంచి ప్రాపర్ లవ్ స్టోరీ వచ్చింది, ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఐ గో ఫర్ సంబడి ఎల్స్ అని అంతే. ఓకే. అంటే ఎవరైనా హీరో మైండ్లో ఉన్నాడా ఈ హీరోతో సినిమా? నేను జూనియర్ ఎన్టీఆర్ అని పెద్ద ఫ్యాను, చాలా పెద్ద ఫ్యాను. ఓకే. సో ఆయన కలవాలనేది ఒక డ్రీము. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ నాకు ఎప్పటికి వస్తుందో కూడా తెలియదు. బట్ ఏంటంటే ఎదగాలన్న ఇక్కడ ఏంటంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్. చేసుకుంటూ ముందుకెళ్ళడం, ఇంకా దానికంటే ఆప్షన్ ఏముంది? ఓకే. జూనియర్ ఎన్టీఆర్ మీ సినిమాకి ఒప్పుకుంటే ఏ జానర్ సినిమా ఆయనకు ఫస్ట్ చేయించే ఎలాంటి కథ ఈ మైండ్లో ఉంటుంది కదా. ఇప్పుడు నా ఫేవరెట్ హీరో అన్నప్పుడు ఆల్రెడీ ఈ హీరోతోని నేను ఒక యాక్షన్ అద్దరిపోయే యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. నేను సింహాద్రి హాది సినిమాలు చూసి నుంచి నేను ఫ్యాన్ అన్న అన్నకి. ఓకే. ఫ్యాక్షన్ పక్కన పెడితే ఆయనలో ఉన్న మాస్ ఇమేజ్ అది నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమా పడాలి, అలాంటి సినిమా చేయాలని కోరుకుంటా కదా నేను అంతే. ఓకే. ఇంకా నెక్స్ట్ ఆ సినిమా కాకుండా ఇంకా ఎవరైనా డైరెక్టర్స్ కానీ ఫేవరెట్గా ఇంకెవరైనా ఉన్నారు ఇండస్ట్రీ? చాలా మంది ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. నాకు ప్రశాంత్ నీల్ చాలా ఇష్టం. ప్రశాంత్ నీల్, కోటాల శివ, లేకపోతే మన సుకుమారు, ఇలా చాలా మంది ఇష్టం నాకు. ఓకే. ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ అందరు హీరోయిన్ ఇష్టమే అన్న. అందరు హీరోయిన్ అంటే హీరో అన్నప్పుడు అంటే హీరోయిన్ని మనం చూస్తాం. అంటే హీరోయిన్ అంటే అన్ని హీరోయిన్ అందరూ ఇష్టమే. ఒకవేళ కావ్య మారన్ ఆ వీడియో నాకు చూసి ఉండొచ్చు, మేబీ చూసి ఆమె నెక్స్ట్ ప్రతి మ్యాచ్కి నువ్వు రాబయ్యా మా దాంట్లో కూర్చో, SRH గెలవాలంటే నువ్వు ఉండాలి అని ఆమె డిసైడ్ అయ్యి నేను పిలిస్తే వెళ్తా అన్న. ఫ్రీ ఆమె సినిమాలు కూడా ఆఫర్ చేయొచ్చు కదా వాళ్ళ సన్ నెట్వర్క్. కాపీరైట్ అయిపోతే చాలన్నా, నేను వెళ్తానన్నా, వెళ్ళి హ్యాపీగా కూర్చుంటాను. ఫ్రీ టికెట్లు ఇస్తాను, ఇంకేం కావాలన్నా SRH హ్యాపీగా సపోర్ట్ చేస్తా. నైస్. ఇంకా మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి. మీ ఫ్యామిలీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? మాదంతా నెల్లూరు అన్న. నెల్లూరు దుర్గవరం విలేజ్. అమ్మ నాయన మేము ముగ్గురు కొడుకులు. ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూలే. మనమంతా గవర్నమెంట్ స్కూల్. ముగ్గురు కొడుకులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాయన వ్యవసాయం చేస్తాడు. సో అంతే, అది ముగ్గురం కొడుకులు అంతే. ఓకే. సిస్టర్స్ ఎవరు లేరు. పెళ్ళిళ్ళు అయిపోయా వాళ్ళందరికీ? మా పెద్దానికి పెళ్ళి అయింది, చిన్నానికి పెళ్ళి అయింది. ఎన్ని? నాకు పెళ్ళి అయింది, ఒక పాప ఉందన్న. మ్యారీడ్? పాప ఉంది. పాప కూడా ఉంది. మీ మిస్సెస్ ఏం చేస్తారు? తను సాఫ్ట్వేర్. పాప 2 years. 2 years పాప. 2 years పాప. ఓకే. నైస్. నెక్స్ట్ ఫర్దర్గా క్రికెట్ మ్యాచెస్ కాకుండా ఎలాంటి కంటెంట్ ప్లాన్ చేస్తున్నారు? అదే అన్న, నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం. చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా రాసుకున్నాను కూడా. క్రికెట్ మీద ఉంటుంది. ఓకే. ఇంకొక వీడియో వచ్చింది సేమ్, ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ నమ్మాలా వద్దా అని కూడా ఉంది ఇక్కడ. ఒకసారి దాని డీటెయిల్స్ చూద్దాం. రగ్బీ అనేది అమెరికన్ స్పోర్ట్. ఇక్కడ ఊడు ఒక బొమ్మని మంత్రం వేస్తున్నట్టు ఆ పిన్స్ గుంచుతుంది. సడన్ గా ప్లేయర్ పడిపోయాడు, అదే ప్లేయర్. ఆ ప్లేయర్కే ఆమె చేసింది. ప్లేయర్ నెంబర్ 15. అన్న నీకు క్వశ్చన్ చెప్పనా? ఒకసారి మళ్ళీ చూద్దాం, ఒక్క నిమిషం చూడండి. ప్లేయర్ 15 నంబర్ 5. 15 అక్కడ గ్రౌండ్లో చూస్తే ప్లేయర్ కింద పడిపోయాడు ఆల్ ఆఫ్ ఎ సడన్. సో ఇట్ వర్క్డ్, బ్లాక్ మ్యాజిక్ ఉంది, ఇది వర్క్ అయింది అంటూ ఒక వీడియో అమెరికాలో రగ్బీ గేమ్లో ఇది వైరల్ అయింది. ఎస్ చెప్పండి అన్న. ఇదే నేను చేస్తుంటే తిహార్ జైలు వేసేవాళ్ళు అన్న. మీకు అర్థం కావట్లేదు అన్న. అది క్లియర్ కట్గా బొమ్మను తెచ్చి బొమ్మను గుచ్చి మన ఇండియాలో అలాగని చేస్తే మాత్రం ఉంటాడా? బ్లాక్ మ్యాజిక్ అని లోపలేస్తారు. అసలు బ్లాక్ మ్యాజిక్ ఉందని మరి గవర్నమెంట్ కానీ పోలీసులు నమ్ముతున్నారా? ప్రూవ్ చేయగలుగుతారా?
అసలు బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ ఉంది అన్న 2026లో బ్లాక్ మ్యాజిక్ ఎక్కడ ఉంది? మరి ఎగ్జాక్ట్లీ మరి ఆయన కూడా మీకు కేసులు వేస్తారని ఎలా అంటున్నారు? ఎవరన్నా నమ్ముతారు? ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఏం రాస్తారు అన్నప్పుడు ఇతను నిమ్మకాయ వాడాడు మా టీం ఓడిపోయిందని ఎవరైనా రాస్తారా చెప్పండి? ఎఫ్ఐఆర్లో అది ఉంది, ఎస్టాబ్లిష్ ఉంటుందా? ఇప్పుడు నేను సారీ చెప్తాను, లేకపోతే వాళ్ళు అడిగితే ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానేమో కానీ అవి అన్న నేను దీన్ని తీసుకెళ్ళిన కారణం ఏంటి? నాకు కాంపిటీషన్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళాను, నేను ఇంకోటి చేయాలని కాదు కదా. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, అంతకంటే ఇంకేముంది. దానివల్లే ఫన్నీ వీడియో అన్న, ఫన్నీ రీలు వైరల్ అయింది, ఎంజాయ్ చేయండి అంతవరకే కదన్న. వాడిని ఏదో చేసేయాలి, వాడు వైరల్ అయ్యాడు, వాడిని తొక్కేయాలి అంటే ఇంకేం చేస్తాం? అంటే అలాంటి థ్రెటనింగ్స్ కూడా వచ్చినాయి ఏమన్నా? అలా థ్రెట్టింగ్ అంటే తిట్టడమే, ఇంకేముందన్న. తిట్టడం అంతే. పర్సనల్గా మీకు కాల్ చేసో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే పోలీసు తెలిసిన వాళ్ళు ఎవరు ఏం చేయాలి? పొలిటీషియన్స్ మీడియా నుంచి ఎవరైనా మిమ్మల్ని బెదిరించడం అట్లాంటివి ఏమైనా జరిగినాయి? నేను ఏం చేశాను? ఎగ్జాక్ట్లీ ఏం లేదు కదా. ఏం లేదు. ఓకే, నెగిటివిటీ అయితే లేదు. ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఏం చేసిన ఆ సీన్ ఒక్కసారి రీక్రియేట్ చేద్దాం. బుష్ అంతే అంతే అటు వికెట్ పడిపోయింది. దానికి ముందు ఎన్ని ట్రయల్స్ అయినాయి? 4 ట్రయల్స్ చేసాం. 4 ట్రయల్స్. 5th ట్రయల్కి వర్కౌట్ అయింది. సేమ్ మంత్రం అన్నిటికీ. సేమ్ మంత్రం డిఫరెంట్ మంత్రం. ఆ టైంకి ఏం గుర్తిస్తే ఆ మంత్రం. నెక్స్ట్ బిర్యానీ తినాలని మంత్రం, నెక్స్ట్ ఏదో తినాలని మంత్రం, ఏదో ఒక మంత్రం. అదే ఎగ్జాక్ట్లీ సేమ్. అది చాలా క్యాజువల్గా రిలాక్స్డ్గా కూర్చొని చేశారు. అది అన్న దీనికి చాలా కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్న. నేను వేసుకున్న డ్రెస్సు వాల్యూ తీసుకొస్తుంది ఆ రీల్కి. తర్వాత ఆ బౌల్డ్ క్యాచ్ అయినా కూడా అంత వాల్యూ తీసుకొచ్చిండదు కదా. బౌల్డ్ అనేది జనాలకి దానికి బౌల్డ్ కూడా సౌండ్ ఎఫెక్ట్ వేసా ఇమీడియట్ గా. ఇట్లా అనగానే బౌల్డ్ ఇమీడియట్ గా వికెట్ ఫ్రేమ్ లోనే ఉంది. మళ్ళీ బాల్ మనోడు ఏం చేశాడు, వెంటనే రియాక్షన్ తీసుకున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ సింక్ అయింది అది. దీని తర్వాత వెనకాల వాళ్ళు అరవడాలు, సెలబ్రేషన్స్, ఇవన్నీ ఏంటంటే ఒక రీల్ని ఫుల్ఫిల్ చేసాయి. నేను దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడాలు అన్న. ఇప్పుడు 15 సెకండ్ల రీలు అంతమంది చూసారంటే దాంట్లో ఎంతో మ్యాటర్ ఉంది, లేకపోతే చూడరు కదా. రైట్. ఒకసారి పీసీఆర్ సినీ టాక్స్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఏమైనా మనం ప్లే చేయొచ్చా? మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మీ పేరెంట్స్ ఫస్ట్ మీ మిస్సెస్ వీడియో చూసిందా అని ఎవరైనా పంపించారా? మీరే ఇంట్లోకి వెళ్ళి చూపించారా? వాళ్ళు హ్యాపీ, మిస్సెస్ కానీ మా నాన్న కానీ అందరూ హ్యాపీయే. ఫస్ట్లో భయపడ్డారు, ఎందుకంటే నేను మంచి కంటే చెడు ముందుకు వెళ్ళిపోద్ది కదా కేసు అనేసరికి అందరం భయపడతారు కదా. సో అక్కడ భయపడ్డారు. దాని తర్వాత ఓకే నేను చెప్పాను వాళ్ళకి ఇది జరిగిందని. ఇంకా ఫ్రెండ్స్ అంటారన్న, ఇంకో చూడండి అన్న, బ్లడ్ రిలేషన్ తప్ప మనం బాగా ఎదగాలి, మనం ఏదో అచీవ్ చేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఫ్రెండ్స్ అనే పేరు మీద ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఉంటారు, లిమిటెడ్, చాలా తక్కువ మంది. ఎలా ఉంటారంటే అన్న, ఇప్పుడు నేను జెన్యున్ ఫ్యాక్ట్ చెప్తా. ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు అనుకో, నేను ఏమనుకుంటా, అరే వీడు చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నాడు, నన్ను పొగుడుతాడు, ఇప్పుడు నేను గాల్లోకి ఎగురాలి నేను అనుకుంటా. నేను Cloud9 అనుకుంటా. నేను ఫోన్ ఎత్తితే వాడు ఏమంటాడు, అరే నీ మీద కేసు పడుతుందంట కదరా, నువ్వు జైలుకి వెళ్తావా ఏంట్రా అంటే. అది కన్సర్న్ కాదు వాడికి, హ్యాపీనెస్ వాడికి. అంటే నేను ఇప్పుడు వీడు వైరల్ అయిపోయినా వీడు ఆనందపడిపోతున్నాడు, వీడిని ఏదో ఒకటి చేసి మూడ్లో దింపాలి, డిప్రెషన్లోకి చేయాలి, మూడ్లోంచి తీసుకురావాలి కిందకి అనేది ఒక ఆలోచన. మీరు నమ్మరు, 70 to 80% వాళ్ళే ఉన్నారు. 70 to 80% ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను అంతకుముందు చాలా రీల్స్ చేసా, చాలా వైరల్ అయినా. ఈ రోజు ఒకటి ఫోన్ చేసి నాకు సపోర్ట్ చేయాల, నన్ను ఎంకరేజ్ చేయాల, బాగా చేసావు మామ, మంచిగా చాలా తక్కువ మంది చేశారు. చేసిన వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు, సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది చేశారు. అదే నా లైఫ్లో ఇష్యూ అయింది అనుకో, వెంటనే ఫోన్ చేసేస్తారు. ఫోన్ చేసి నేను పడుతున్న బాధను కూడా చూడాలి, వినాలి. అది కాన్సెప్ట్ మిగతా వాళ్ళలో. అది ఎందుకో నేను చెప్తున్నా కదన్నా. అంటే ఎలా ఉంటుందంటే, సన్నీ అనేవాడు నాతో పాటు టీ తాగాడు. ఓకే, వాడేంటి టీవీలో ఛానల్స్లో కనబడుతున్నాడు, నాతోనే టీ తాగాలి, అక్కడే నాతోనే ఉండాలి. ఓకే, వాడు నాతో పాటు క్రికెట్ ఆడాడు, ఆడు స్టేడియంలోకి వెళ్ళి వైరల్ అవ్వడం ఏంటి? వాడు నాతో పాటు రేపు క్రికెట్ ఆడాలి, అక్కడే ఉండాలి వాడు స్టేజ్. అలా అయిపోయిందన్న. ఎదగకూడదు అంటే వాడు నాతోనే ఉండాలి, వాడేంటి ఎదిగేది? రైట్. సన్నీ టాక్స్కి సంబంధించిన రీల్స్ మనం చూద్దాం. కొన్ని ఆడియో అవుట్ ఏమన్నా ఉందా? ఇది చూసారా మీరు? ఇది బాగా వైరల్ అయింది. ఒక చూడలేదు. నాన్న హైదరాబాద్కి వస్తే ఎలా ఉంటుందా అని. ఫాదర్ హైదరాబాద్కి వస్తే నిమ్మకాయ 500 ఒకటే ఉంది.
ఏమైందన్న? నాన్న హైదరాబాద్కి వస్తే బాగుంటుంది అన్న అది. అది నా ఫస్ట్ వైరల్ అయిన వీడియో. ఫస్ట్ వైరల్. ఎంత రీచ్ వచ్చింది? సరే నేను ఆఫీస్కి వెళ్తున్నానా, అవసరమైతే కాల్ చేయి. 40 మిలియన్ దాకా వచ్చింది ఇన్స్టాలో, యూట్యూబ్. టైం 3 అవుతుంది, ఆకలి అవుతుందిరా. మర్చిపోయానే, ఒక అరగంట 32. అబ్బాయి వచ్చినట్టున్నాడు. సతీష్ ఎవరండి? మా అబ్బాయి బాబు. మా అన్నయ్య. ఆర్డరా? ఎవరు ఈయన? ఇందాక వచ్చిన అతను. ఓన్ బ్రదర్. ఆయన రీల్లో ఫాదర్. రీలో ఫాదర్. ఓకే. ఇదే చార్మినార్. ఓ ఫోటో తీద్దాం నాయనా. నాయన ఆయనే బుద్ధుడు, ఒక ఫోటో తీస్తా. రే అటు చూడరా. ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావు. ఆటో బుక్ చేసా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇక్కడ గుర్తుంది కదా. ఎందుకు డల్గా ఉన్నావు? హైదరాబాద్ మొత్తం తిప్పి నీకు ఫోటోలు తీసాను కదా. మీ నాయనకి చాలా ఫోటోలు తీసావురా. ఈ నాయనతో ఒక ఫోటో అన్న దిగావురా. మన ఊర్లో జాతర జరుగుతూ ఉంటే నేను తల మీద పెట్టుకుని ఊరంతా తిప్పినాను నాయనా. నేను హైదరాబాద్కి వస్తే నన్ను ఏమన్నా పట్టించుకున్నావా నాయన? డైలాగ్ బాగుంటుంది. నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నీ చేతిలో ఫోన్గా పుట్టాలనుకుంటున్నానయ్యా. అప్పుడు నీతోనే ఉంటాను కదా. అంటే నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే నీ చేతిలో ఫోన్గా పుట్టాలనుకుంటాను ఆయన. అప్పుడు నేను నీతోనే ఉంటాను కదా. ఎక్కువసేపు ఎక్కువసేపు టైం స్పెండ్ ఇవ్వట్లేదు కదా. వచ్చినా కూడా పట్టించుకోవట్లే నాన్న. నీకు ఫోటో చూపించాను, చార్మినార్ చూపించాను, ఇంకేంటి చూపించాను, ఫోటో తీపిచ్చాను, బిర్యానీ తినిపించాను, ఇంకేం కావాలి నీకు అని అంటాడు. ఓకే. సన్నీ టాక్స్. సో ఇంత ఎమోషనల్ కంటెంట్, ఇంకా కామెడీ కంటెంట్, రెండు ఉన్నాయి. రెండు జానర్స్. లవ్ మాత్రం చేయను. లవ్ మీ వీడియోస్ కొన్ని చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. బాగా మంచి కంటెంట్, ఎమోషనల్ కామెడీ కంటెంట్ చూసా. అంటే నెట్ క్రికెట్లో ఆడుతున్న దాంట్లో ఒక అమ్మాయి కోసం ఎగబడడం, నేను ఆమెను ఇంప్రెస్ చేస్తా, నేను ఇంప్రెస్ చేస్తా, అలా చాలా ఉన్నాయి. ఆ వీడియోస్ చూసా నేను. కామెడీ రీల్స్ ఉన్నాయి. కామెడీ ఎమోషనల్. లవ్ మనకు సెట్ కాదన్న. అది చేస్తే జనాలు అవుతారు, అందుకే లవ్ చేయను నేను. ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? దొరికారు. అది మా లవ్ మ్యారేజ్ అన్న. మీది లవ్ మ్యారేజ్, కానీ లవ్ కంటెంట్ అయితే చేయరు. అంటే లవ్ అన్న, ఇప్పుడు లవ్ కంటెంట్ నేను సెట్ అవ్వను అన్న. మీరు సెట్ అంటే రియల్ లైఫ్లో జరిగేటివి ఇప్పుడు అన్న స్క్రీన్ మీదకి కొన్ని లక్షల మంది చూస్తారు అప్పుడు. సో కొన్ని న్యాచురల్గా ఉండాలి కదా. మనం ఇప్పుడు మన రీల్లో ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మాయికి ఒక 4 డైలాగులు కొట్టేసి పడేసాను అనుకో, అది క్రింజ్గా మారిపోద్ది. క్రింజ్గా మారిపోద్ది. క్రింజ్ కూడా ట్రెండే కదా ఇప్పుడు. కానీ అది క్రింజ్ ఈజ్ ఆల్సో ట్రెండ్ కదా. ట్రెండే, కానీ నేనేమనుకుంటానంటే అన్న, మనకి జెన్యున్గా నచ్చాలి, జెన్యున్గా షేర్ చేయాలనుకుంటాను నేను. ఓకే. జెన్యున్గా నవ్వుకున్నారు. ఇప్పుడు ఒక వీడియో చేశాను, ఒక కామెడీ రీలు వర్కౌట్ అయింది, నవ్వుకున్నారు, అది నాకు అనిపిస్తుంది కదా. ఓకే. మొన్న ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక రీల్ చేశాం, అది చాలా మంది నవ్వుకున్నారు. ఓకే. కామెడీ అంటే డబ్బులు లంచం తీసుకుంటాడా అట్లా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా మేము ముగ్గురం కలిసి ఒక ఇంటికి వెళ్తాం. ఓకే. ఇంటికి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మొత్తం చెక్ చేస్తాం, ఏం దొరకదు. ఇంకా అతను ఏం దొరకలేదు, వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోయేటప్పుడు మేము ముగ్గురు వస్తే నలుగురు పోతుంటాం. అదేంటి మీరు ముగ్గురే కదా వచ్చారు, నలుగురు పోతున్నాడు ఏంటని అడుగుతాడు. కట్ చేస్తే ట్విస్ట్ ఏంటంటే అది మీరు రీల్లో చూడాలి. సస్పెన్స్ అది రీల్లో చూడాలి. అలాంటి సస్పెన్స్ ఉంటాయి. ఓకే. మంచిగా కామెడీగా ఉంటుంది అన్న. కంటెంట్ నీట్గా రాసుకొని. ఇప్పుడు మాకు టీమ్ సెట్ అయింది, సీరా స్టూడియోస్ అనే టీము, మాకు కెమెరామ్యాను, అమ్మాయి, నేను, అందరం కలిసి ఇంకా ఫుల్ వైరల్ అయ్యే రీల్స్ ఇంకా పూర్తిగా చేస్తూనే ఉంటాం, కంటెంట్ చేస్తూనే ఉంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్ అయితే లవ్ ఒక బ్యాడ్ మెసేజ్ ఇస్తుందనా, లేకపోతే సరే మీరు చెప్పారు, మీరేం చెప్పారు, నాకు పక్కనున్న అమ్మాయికి సెట్ అవ్వాలి, చూడడానికి కూడా, చూసేవాడికి కూడా యాక్సెప్ట్ చేయాలి, అలా అయితే బాగుంటుంది అని అంటున్నారు. సరే మీరు కాకపోయినా మీ రీల్స్లో చాలా క్యారెక్టర్స్ ఉంటున్నారు, వాళ్ళని పెట్టి కూడా మీరు ఒక లవ్ రిలేటెడ్ కూడా చేయొచ్చు. ప్రాబ్లం అయిపోద్దంటన్నా, ఇప్పుడు సన్నీ టాక్స్ అంటే సన్నీ కనబడాలనుకుంటారు. ఓకే. ఇప్పుడు సన్నీ కనబడకుండా ఇంకొక పర్సన్ కనబడి అతను కనెక్ట్ అయ్యాడనుకో జనాలకి, సన్నీ వీడియోలు చూడరు. లాజిక్ అన్నది. ఓకే. సో నేనే చేయాలి, నేనే ఉండాలి అందులో, అది నాకు స్వార్థం కూడా ఎంతో కొంత ఉంటుంది కదా. వాంట్ టు బికమ్ ద బ్రాండ్ అండ్ బ్రాండ్. నేను నాలో ఉన్నది ఏంటంటే, ఒక రీల్ చేసినప్పుడు నాకంటే ఇప్పుడు చరణ్ అన్నాడు, మా చరణ్ మీరు చూసారు కదా, నువ్వు ఇంప్రెస్ చేస్తావు నేను ఇంప్రెస్ చేస్తాను, ఒక రీల్ చూసారా, అందులో అదిరిపోయేలా చేస్తాడు మా వాడు చరణ్. మన పుష్పలో కూడా చేశాడు. అతను ఉన్నాడు అనుకోని ఇచ్చేస్తా అతనికి, ఏ క్యారెక్టర్ అయినా నువ్వు చేసేసి నేను నీ చిన్న క్యారెక్టర్ చేస్తాను, ఎందుకంటే తను చాలా బాగా చేస్తాడు. ఓకే. అదే ఇప్పుడు పర్ఫామ్ బాగా చేస్తాడు. ఇప్పుడు అదే నేను ఒక మంచి ఫేర్గా ఉన్న అబ్బాయి, జనాలు అందరూ అమ్మాయిలు అందరూ క్రేజీగా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాను అనుకో, పెట్టేసి 2 రీల్స్ వైరల్ అయిపోయాయి, నేను కంటెంట్ రాసా. 3వది నేను వచ్చి చేశాను, అరే నువ్వు పక్క పోరా బాబు, ఆ అబ్బాయిని తీసుకురా అంటాడు.
డైరెక్ట్గా కామెంట్లు కూడా కామెంట్లు కొడతారు, నువ్వు ఎందుకు వచ్చావు అంటారు. అదే నా ఛానల్ రావు, నీ ఛానల్ కూడా నువ్వు నాకు వద్దు, అతనే కావాలి అంటారు. అది నా ప్రాబ్లం. అందుకే నేను వద్దు, మనం చేసిన కాడికి మనమే చేద్దాం అనుకుంటున్నాం. మేము మా టీము సోనియా, నేను, చరణ్ కలిసి చాలా రీల్స్ చేసాం మేము ముగ్గురం కలిసి, చాలా వైరల్ అయినాయి. బట్ అవేం గుర్తుండవు, ఇప్పుడు ఈ నమ్మకాయ గుర్తుంది అంతే. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ మ్యాచ్, ప్రతి మ్యాచ్కి మీరు వెళ్ళి స్టేడియంలో కూర్చొని ప్రతి మ్యాచ్ని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ కమింగ్ టు RTV అండ్ గివింగ్ అస్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటున్నా వ్యూవర్స్కి కానీ, లేకపోతే ఈ వీడియో గురించి? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బ్లాక్ మ్యాజిక్ అనేది ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ ఇవి రీల్స్ చేశాను. సో నా మీద అయితే ఏం కేసు పెట్టలేదు, మీరు ఆనందపడద్దు అని చెప్తాను కొంతమందికి. సో నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ఏం చేయను, జస్ట్ ఫర్ ఫన్ ఎస్ఆర్హెచ్కి వెళ్ళడం కోరుకుంటాను అంతే. థ్యాంక్స్ అన్న. రైట్, థ్యాంక్ యూ.